పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ లో గంటన్నర నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం కురవడం వల్ల మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన కూడలన్నీ నదులుగా తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ఎవ్వరూ బయటికి రావద్దు, అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దని హైడ్రా అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక గచ్చిబౌలిలో పిడుగు పడింది, ఒక తాటి చెట్టు పైన పిడుగు పడింది. ఆ పిడుగు పడవడంతో ఆ శబ్దం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారి పరుగులు తీశారు. ఏమైంది, ఇంత శబ్దం, ఇంత భారీ శబ్దం ఒకేసారి వచ్చిందని ప్రజలు భయభ్రాంతులకైతే గురయ్యారు. ఇక హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా మొత్తం 4 దిక్కుల నలువైపులా భారీ వర్షం అయితే గంటన్నర నుంచి కురుస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్లపైన అయితే వర్షం నీరు భారీగా నిలిచిపోయింది. అలాగే హైడ్రా అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అయితే రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడైతే వర్షం నీరు రోడ్డుపై నిలిచిందో ఆ నీరుని డ్రైనేజీలోకి మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక భారీగా రోడ్లపైన నిలిచిన వర్షం నీరు ఎక్కడైతే నిలిచిందో ఆ రోడ్డును కూడా మూసివేసి ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం అయితే హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిన్ననే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది, నిన్ననే రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ టైంలో అంటే ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు బయటికి రావద్దు. అవసరమైతేనే, అత్యవసరం అయితేనే, ముఖ్యంగా కార్లలో వెళ్ళేవారైతేనే బయటికి వెళ్తే క్షేమంగా ఉంటారు. బైక్ మీద ప్రయాణించే వారు వర్షం కురుస్తున్నప్పుడు అస్సలు ప్రయాణించొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో ఎవరని చెప్పలేము. ఒక్కొక్కసారి కరెంటు షాక్ తగలొచ్చు. వర్షం కురుస్తున్న టైంలో బైకర్స్కి, అలాగే చెట్లు విరిగిపోయి పడవచ్చు, అలాగే డ్రైనేజీలో మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బైకర్స్ అస్సలు బయటికి రావద్దు. ఇక నడిచేవారు, పాదచారులు మాత్రం వర్షం కురిసే సమయంలో అస్సలు బయటికి రావద్దు అని హెచ్చరించడం జరిగింది. ఇక కార్లలో వెళ్ళేవారు సైతం ఎక్కడైతే ప్రధాన కూడళ్ళు, ఇక పంజాగుట్ట లాంటి ఏరియాలో, ఇక మాదాపూర్ లాంటి ఏరియాలో, గచ్చిబౌలి లాంటి ఏరియాలో, అటు చూసుకుంటే ఉప్పల్ లాంటి ఏరియాలో, ఇటు జూబ్లీ బస్టాండ్ ఏరియాలో, అటు ఇమ్లీ బస్టాండ్ ఏరియాలో, ప్రతి ఏరియాలో భారీ వర్షం కురవడం వల్ల ప్రధాన కూడళ్ళన్నీ మొత్తం జలమయమయ్యాయి. కార్లు కూడా టైర్ల వరకు మునిగిపోతున్న పరిస్థితి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అధికారులు అన్ని చోట్ల ఒకటే ప్రాంతంలో ఉండలేరు, సహాయక చర్యలు అందించలేరు. వారు ఎక్కడైతే అందుబాటులో ఉంటారో అక్కడికే వెళ్ళగలరు. ఎందుకంటే అటు హైడ్రా నుంచి ఫోన్స్కి మెసేజెస్ పంపిస్తున్నారు, ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితి. కాబట్టి ప్రజలు వారు ఎంత అప్రమత్తంగా ఉంటే వారికే మంచిది. ఎందుకంటే అనవసరంగా ప్రాణాల మీదకి తీసుకోవద్దు భారీ వర్షం కురుస్తున్నప్పుడు అని క్లియర్గా అంటే హైడ్రా ముందే చెప్తూ వస్తుంది. ఎందుకంటే మొబైల్స్కి మెసేజ్ పంపుతుంది. అలాగే ఇక మనం చూసుకుంటే మిగతా మాధ్యమాల ద్వారా ఏదైతే ఫోన్స్ అందరూ ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళు విజువల్స్ తీసి పంపిస్తున్న పరిస్థితి, గ్రూప్లలో పెడుతున్న పరిస్థితి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరించింది ఒక రోజు ముందే. అలాగే ఇటు హైడ్రా మెసేజెస్ పంపిస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అటు కింది స్థాయి వాళ్ళను అప్రమత్తం చేసింది. సహాయక చర్యలు ఎప్పటికప్పుడు అందించాలని. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ప్రజలు ఇంకేమైనా వాళ్ళకు అత్యవసరమైతే కాల్స్ కూడా చేయడానికి నంబర్స్ కూడా పెట్టారు, అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రా వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా మీకు ప్రాణం మీదకి వస్తుంది అని మీకు అనిపించినప్పుడు వెంటనే ఆ నంబర్స్కి కాల్ చేయండి, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. కాబట్టి అవసరమైతేనే బయటికి రండి, అనవసరంగా బయటికి రావద్దు అని అటు హైడ్రా, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి చూద్దాం, మరికొద్ది ఈ సేపట్లో వర్షం తగ్గితే మళ్ళీ ఎప్పట్లాగే అందరూ వాళ్ళ ఇంటికి చేరుకోవచ్చు. లేకపోతే వర్షం కురుస్తున్న టైంలో అనవసరంగా బైక్ మీద ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనవసరంగా వెళ్ళొద్దు బైక్ మీద. ఎందుకు అంటే రోడ్లపైన వర్షం నీరు నిలిచి ఉంటుంది. ఈ వర్షపు నీరు వెళ్ళిపోవడానికి, డ్రైనేజ్లోకి వెళ్ళిపోవడానికి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పెడతారు అధికారులు, అంటే జిహెచ్ఎంసీ సిబ్బంది, కార్మికులు. మీరు అనవసరంగా ఆ టైంలో బైక్ రైడ్ చేస్తే వెళ్ళి మ్యాన్ హోల్స్లో పడే అవకాశం ఉంది. అలాగే పాదచారులు కూడా కింద మీద చూస్తూ వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే కింద మ్యాన్ హోల్స్ ఉంటాయి, పైనుంచి చెట్లు కూడా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది, కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం అటు గవర్నమెంట్ తరఫున హైడ్రా, జిహెచ్ఎంసీ అయితే హెచ్చరిస్తుంది.